ఎక్కడికి వెళ్తాం? ఈరోజు సున్నంపాడైనటువంటి గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ సువార్త చేసి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించి మరలా తిరిగి క్షేమంగా రావాలి. వీటి కోసం ప్రార్థన చేయాలి. వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోకి రావడం గల కారణం మీకు గొప్ప సువార్తను తెలియజేయడానికి మీ మధ్యలోకి రావడం జరిగింది. ఏంటంటే ఆ గొప్ప సువార్త అంటే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడండి. ఆయన మనం ప్రేమించి పాపమై ఉన్న మనల్ని ఆయన రక్షించాలండి. ఎందుకు మనం పాపం అంటే మన క్రియల ద్వారా మనం చేసిన పనుల ద్వారా మనం పాపమై ఉన్నాము. మన పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అది నరకానికి తయారు చేస్తుంది. అలాంటి నరకానికి వెళ్ళాల్సిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడండి. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి పరలోక రాజ్యం. ఆయన మీద విశ్వాసం ఉంచండి, రక్షణ మారుమనసు పొందండి. దేవుడు మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ఒక గొప్ప సువర్తమానం చెప్పడానికి మేము వచ్చాము. ఏంటా గొప్ప శుభవర్తమానం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడండి. ఆయన ఈ భూలోకానికి దైవమానవుడిగా వచ్చి మనందరి పాపాల నిమిత్తమై కల్వరిశిలలో చనిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన అందరికీ ప్రభు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచివాడు. ఆయన మనకు సహాయం చేయడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి, మనకు ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మానవులమైనటువంటి మనమందరం కూడా జన్మతహాను క్రమతహాను పాపులమై ఉన్నాము. చనిపోయి నశించి నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అయితే క్రీస్తు మనల్ని బ్రతికించడానికి, చనిపోయిన తర్వాత మోక్షాన్ని అనుగ్రహించడానికి, నిత్య జీవితం అనుగ్రహించడానికి, మనల్ని పరమును చేర్చడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మనందరి పాపాల నిమిత్తమై చనిపోయాడు. ఆయన మనందరినీ కూడా ఆయనతో పాటు తన రాజ్యంలో ఉంచడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని కలువరి శిలువలో మన కోసం అప్పచెప్పాడు. కాబట్టి ఆ మోక్షాన్ని మనం పొందుకోవాలి అంటే మనము కేవలం యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచితే ఆయన మన పాపాలన్నింటినీ క్షమించి ఆయన మనకు నిత్య జీవితం ఇచ్చి మనం ఆయనతో పాటు తన రాజ్యంలో ఉండేటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మనం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరు యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ గ్రామాన్ని రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా ప్రభు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అయా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. అయా గ్రామాన్ని మెరుగులోకి, అభివృద్ధిలోకి తీసుకురండి తండ్రి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మీరు తొలగించమంటూ, గ్రామానికి శాంతిని, సమాధానాన్ని దయచేయమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గ్రామస్తులందరికీ శుభాలు, వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోకి రావడం గల కారణం మీకు గొప్ప సువార్తను తెలియజేయడానికి మీ మధ్యలోకి రావడం జరిగింది. అది దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఆది అందున్న దేవుడు ఈ లోకాన్ని ఆయన నోటి మాటతో చేసి మనల్ని ఆయన ప్రత్యేకపరిచి ఆయనని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనల్ని చేశాడండి. కానీ మనము ఆ దేవుణ్ణి స్తుతించకుండా, ఆ దేవుణ్ణి ఆరాధించకుండా మన లోకానుసారంగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామండి. దాని ద్వారా వచ్చు అది పాపం అండి. దేవుని మాటను ధిక్కరించడం అది పాపం. ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ మరణం ఏ విధంగా ఉంటుందంటే నరకానికి దారి తీస్తుందండి. మనం చనిపోయిన తర్వాత 2 దారులు ఉంటాయండి, ఒకటి పరలోకము, ఒకటి నరకము. మన పాపం వల్ల మనం వెళ్ళవలసిన స్థానం ఏంటంటే నరకము.
ఆ నరకానికి వెళ్ళవలసిన వారమే ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు జీవించి, పరిశుద్ధతగా జీవించి, మంచి దేవునిగా జీవించి, నీ కొరకు నా కొరకు కల్వరిశిలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడండి. ఆయన మీద విశ్వాసం మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ గ్రామస్తులందరికీ వందనాలు. ఈరోజు మీ మధ్యలోకి రావడానికి గల ఒక కారణం ఉంది. అదేంటంటే మానవుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవుల పాపం నిమిత్తము 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకయ్యా అంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి నీ నా పాపంలో కడిగి విముక్తిని అనుగ్రహించాడు. అయితే మనం మన స్వబుద్ధిని వివేకించి దాని ప్రకారం మనం ఇంకనూ నడుచుకుంటున్నాము, అదే ప్రకారంగా జీవితంలో కొనసాగుతున్నాము. అయితే దేవుడు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసిన నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదని అంటున్నాడు. కానీ మనం మాత్రం ఇదే వ్యక్తిగత మార్గంలో ప్రయాణిస్తున్నాం, తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నాం. మన మాట మన నడవడికిని ఒకసారి పరీక్షించుకుందాం. నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి సహోదరులారా ఒకసారి ఆలోచించండి. ఆయన కాచిన ప్రతి రక్తపు బొట్టుకి ఒక అర్థం ఉన్నది. కానీ నీ జీవితానికి ఒక అర్థం ఉన్నదా? నా జీవితానికి ఒక అర్థం ఉన్నదా? యేసుక్రీస్తు నిజ రక్షకుడు, నిజ దేవుడని విశ్వసించుడి. ప్రభువు మీ గ్రామాన్ని దీవించునుగాక. ప్రార్థన. దయగల దేవా, కృపమయుడా, ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించండి. నిన్ను నమ్ముటకు కృప చూపించండి. మీ దయతో ఈ గ్రామాన్ని రక్షించండి. గ్రామస్తులకు మారుమనసు రక్షణ అనుగ్రహించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగినాము తండ్రి, ఆమేన్. నామములో ఈ శుభ సమయంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ శుభోదయంలో మీ మధ్యలోనికి రావడానికి గల కారణం ఏంటనంటే మీ అందరికీ ఒక గొప్ప శుభవర్తమానం తెలియజేయడానికి వచ్చాం. ఏంటా గొప్ప శుభవర్తమానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మన యొక్క పాపాల నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి చనిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మనందరికీ కూడాను ప్రేమను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి, ఆయన మనకు సహాయం చేయడానికి భూలోకానికి వచ్చాడు. మన ఈ మానవ లోకంలో మనకు ఉన్నటువంటి శ్రమలు, బాధలు, దుఃఖాలను విడిపించడానికి, మనందరికీ విముక్తిని దయచేసి, మనందరికీ నిత్య సుఖాన్ని, నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని ఇవ్వడానికి, మరణించిన తర్వాత ఉన్నటువంటి జీవితంలో మనందరికీ సంతోషం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనందరికీ నిత్య జీవితము, నిత్య సుఖము, నిత్య సంతోషం అనుగ్రహించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ గ్రామాన్ని రక్షించునుగాక. దేవునికి స్తోత్రం. ఇది సున్నపాడు మన పరిచర్య జరుగుతున్న ప్రాంతం. మరి మన టీం వారు వచ్చి మన బ్రదర్స్ అందరు కూడా చక్కని పరిచర్య చేశారు. కొంతమంది ప్రార్థన చేయించుకున్నారు, సువార్త పత్రికలు పంచిపెట్టాం. అక్కడ నుంచి ఇప్పుడు రామన్నపాలెం అనే గ్రామం వెళ్తున్నాం. అక్కడ కూడా మన పరిచర్య ఉంది. మా కోసం ప్రార్థన చేయండి. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడి. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క గ్రామస్తులందరికీ ఉదయకాల సమయంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మధ్యలోనికి రావడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ ఒక గొప్ప శుభవార్తను తీసుకుని వచ్చాం. ఏంటా శుభవార్త అంటే మనందరం ఒకనొక రోజున చనిపోబోతున్నాం. బహుశా మీరు అనుకోవచ్చు, అయా శుభవార్త అన్నావు, మళ్ళీ మేమందరం ఒక రోజున చచ్చిపోతాం అంటున్నావు, అది శుభవార్త ఎలా అయింది, అది చెడ్డవార్త కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే మనందరం కూడా ఈ భూలోకంలో అశాశ్వతమైన జీవితాలు జీవిస్తున్నాం. మన జీవితాలన్నీ కూడా ఈ భూలోకంలో అశాశ్వతమైనవే. ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. చిన్నలే కానీ, పెద్దలే కానీ, వృద్ధులే కానీ, యవనస్తులే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఎవరైనా సరే ఒకానొక రోజున ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అయితే మనము మరణించడం అనేది తథ్యం, అది సరిగ్గా ఖచ్చితంగా జరిగేటువంటి ఒక పని. అయితే మరణించిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది, మరణించిన తర్వాత మనకు ఒక బ్రతుకు అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత కూడా మనకు వేరొక జీవితాన్ని ఏర్పాటు చేశాడు, వేరొక జీవితాన్ని మన కోసం సిద్ధం చేశాడు. మనమందరం కూడా చనిపోయినను మరలా బ్రతకడానికి, మనమందరం కూడా చనిపోయినా మరలా జీవించడానికి, మనందరికీ కూడా నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని గ్రామమా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకోవడం లేదు.
ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడతాము, నూతన జీవితాన్ని పొందుకుంటాము, నిత్య జీవితాన్ని పొందుకుంటాము. మనందరం కూడా ఆ నిత్య రాజ్యంలో వారసులం అవుతాము. మనందరినీ కూడా పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, మనందరినీ కూడా పరలోకంలో వారసులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ గ్రామాన్ని రక్షించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ మారు మనసును మీరు దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభువా, నీ యొక్క కృపా కనికరాన్ని గ్రామం పట్ల మీరు తోడుగా ఉంచమంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. నీవు నడచిన పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, బలరథిపైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, నేత్రమా కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెచ్చుకో నేత్రమా, కలుసుకో యేసుని మిత్రమా. జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని తెలియజేయటం వచ్చి ఉన్నాం. ఏంటంటే ఆ గొప్ప సువార్తమానం అంటే, మనం సువార్త వినే ముందు మనం బ్యాడ్ వర్డ్ తెలుసుకుందాం. మనం ఈ భూలోకంలో చూస్తే మనందరూ ఎవరు అంటే పాపులం అండి. మన పాపంలో మన పుట్టిన కాలం నుంచి మనం చనిపోయేంత వరకు మన పాపలో జీవిస్తూ మన పాపంలోనే చనిపోతున్నాం. కానీ మన పాపలు ఎలా అయ్యామంటే, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీ మధ్యాహ్నానికి రావడానికి గల ఒక కారణం ఉంది. అదేంటంటే, మానవుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కోసము, అనగా మన పాపముల నిమిత్తం 2026 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి దిగి వచ్చారు. ఆయన రావటం గల కారణం ఏంటంటే, మన పాపం నుంచి మనల్ని వేరుపరచడానికి, మనం ప్రత్యేకించడానికి. కావున ప్రభు ఆయన ఒక అమూల్యమైన రక్తమును చిందించి నా పాపములు, అనగా మన పాపములను కడిగివేసి మనకి మారు మనసు రక్షణ అనేది అనుగ్రహించాడు. కానీ మనుషుడు, అనగా మానవుడు, అదే రీతిగా ఆయన చేసిన పనుల్లోనూ, ఆయన చేసిన ప్రతి దాంట్లోనూ లీనమైపోయి దేవుడు అనుగ్రహించినటువంటి మారు మనసు రక్షణ కృపను పొందుకోలేక వారి యొక్క వ్యక్తిగత జీవితంలోనే, అనగా వారి యొక్క మార్గంలోనే, వాళ్ళ జీవోపాయంలోనే కొనసాగుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, మీరు మీ యొక్క స్వబుద్ధిని విడవలేక ప్రయాసపడి భారం మోస్తున్నారు కాబట్టి నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాడు. చూడండి, కానీ మనం మాత్రం మన వ్యక్తిగత మార్గంలోనే ప్రయాణిస్తున్నాం, తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నాం. మన మాట, మన నడవడికనే ఒకసారి పరీక్షించుకుందాం. నిజదేవుడైన యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఆయన కాచిన ప్రతి రక్తము బట్టికి ఒక అర్థం ఉంది, కానీ మన బ్రతుకులకు అర్థము లేదు. యేసుక్రీస్తు నిజరక్షకుడు, నిజ దేవుడని విశ్వసించండి. ప్రభువు మీ గ్రామాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపామయుడా, ఈ కృపించమండి మీ దయతో ఈ గ్రామాన్ని రక్షించండి. గ్రామస్తులకు మారు మనసు రక్షణ అనుగ్రహించమని నా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి అడిగిస్తున్నాము తండ్రి.